హరే కృష్ణ. ఇప్పుడు మాత్రేయ మహర్షి వస్తాడనమాట. సభలోకి రావటంతోనే ధృతరాష్ట్ర మహారాజు ఆయన కాళ్ళకి నమస్కరించుకొని కాళ్ళు కడిగి దండం పెట్టుకొని ఆయనకి ఆసనం వేసి కూర్చోబెడతారనమాట. కూర్చోబెట్టి ఇంకా ధృతరాష్ట్రుడు అంటాడు, ఇద్దరు దుష్ట చతుష్టయం ఉంది, వాళ్ళని పిలవకుండా, కర్ణుడు శకునిని పిలవకుండా దుర్యోధనుని పిలుచుకొస్తానని చెప్పి దుర్యోధనుని పిలుస్తాడనమాట. పిలిస్తే దర్భంగా వస్తాడనమాట. ఒక మహర్షి ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించాలో కూడా తెలియదు అనమాట దుర్యోధనుడికి. వచ్చి కూర్చుంటాడు. కూర్చున్నాగానే మాత్రేయ మహర్షి చెప్తాడు, దుర్యోధన, నువ్వు చేసేది అసలు అధర్మ పని. నువ్వు రాజువై ఉండి, ఒక క్షత్రియుడు అయ్యండి వాళ్ళని మోసపు జూదంలో ఓడించి గెలుచుకొని ఇలా చేయొచ్చా? అసలు నువ్వే అధర్మ పనులు చేస్తే నీ రాజ్య ప్రజలకి నువ్వేం చెప్తావు సమాధానం అని చెప్తా ఉంటాడనమాట. చెప్తా ఉండగా దుర్యోధనుడు అసలు పట్టించుకోడు. ఒక చెయ్యి తొడ మీద పెట్టి దర్భంగా కూర్చొని ఎకిలిగా నవ్వుతాడనమాట. నవ్వి చూస్తాడు, ఋషిని చూసి నవ్వుతూ ఉంటాడు. ఇంకా లేదు, దుర్యోధనుడు చూసి ఏంటి నాకు ఈ గోల, ఈ ఋషి వచ్చి చెప్తున్నాడు అని, మా తండ్రి చెప్తే నేను విన్ను, నువ్వు చెప్తే నేను వినేదేంటని అసహ్యంగా నవ్వుతాడనమాట. నవ్వంగానే ఇంకా మాత్రేయ మహర్షికి కోపం వచ్చి, నువ్వు నన్ను చూసి ఎకిలిగా నవ్వుతావా? నేను ఒక ఋషిని, కొంచెం కూడా గౌరవం ఇవ్వకుండా నువ్వు ఇలా నీ చెయ్యి తొడ మీద పెట్టుకొని దర్భంగా కూర్చుంటావా? ఆ తొడలు విరిచి నిన్ను చంపుతాడు భీముడు, అందరూ చూస్తుండగా నిన్ను చచ్చిపోతావని కమండలంలో నీళ్లు తీసుకొని వాడి మొహం మీద కొట్టి, దుర్యోధనుడి మొహం మీద కొట్టి శాపం పెడతాడనమాట. ఇంకా అది చూసి ధృతరాష్ట్రుడు, ఇది ఎక్కడ గోలా, నా కొడుకు ఎవరో బుద్ధి చెబుతారని నేను తీసుకొస్తే నా కొడుకుని తిడతారు, శాపాలు పెడతారు, ఇది ఎక్కడ గోల వచ్చిందని ఇంకా అక్కడి నుంచి ఏం చేస్తాడు, మాత్రి మహర్షి వెళ్ళిపోతాడు శాపం పెట్టేసి. ఇంకా మళ్ళీ దుర్యోధనుడికి ధృతరాష్ట్రుడు ఏం చెప్తాడో నెక్స్ట్ వీడియోలో చెప్తా. హరే కృష్ణ.